నాయకుడు బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి ఆలేరు ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో బయలుదేరినటువంటి నాయకుడు ఈదుల ఐలన్నకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ పక్షాన యాదాద్రి నుండి మొదలుకుంటే కుమరవెల్లి వరకు పాదయాత్రతోనే బయలుదేరినటువంటి యొక్క బృందానికి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ యాత్రలో డిమాండ్ ఇది ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్. ఇది ఆలేరు ప్రాంత ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి డిమాండ్. మీరు గొంతమ్మ కోరికలు కోరడం లేదు. ఈ యొక్క ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్. ఆలేరు ప్రాంతానికి మంత్రి పదవి లేకపోవడం మూలంగా ఈ ప్రాంతం సమస్త రంగాల్లో తీవ్రమైనటువంటి వివక్షకు గురవుతా ఉన్నది. ఈ ప్రాంతం విద్యాపరమైనటువంటి వసతులు లేక, ఈ ప్రాంతానికి సాగునీరు లేక, ఈ ప్రాంతానికి తాగునీరు లేక ఈ ప్రాంత ప్రజలు అనేక రకాలుగా కొన్ని దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వైనం. కాబట్టి ఇప్పటికైనా మరి పాలకులు ఆలోచన చేయాలి. మన నాయకుడు ఆషామాషి మెజార్టీతో గెలవలేదు. 50,000 మంది 50,000 మెజార్టీతోని 50,000 మెజార్టీ సంపూర్ణమైనటువంటి మెజార్టీ అందించినటువంటి ఘనత ఆలేరు ప్రజలది. కాబట్టి మరి పాలకులు ఆలోచన చేయాలి. ప్రజాస్వామికమైన డిమాండ్, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల బిడ్డ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని చెప్పి తెలంగాణ ప్రాంతంలో సబ్బండ వర్గాలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి సంపూర్ణమైనటువంటి మెజార్టీని అందించినటువంటి సందర్భం. కాబట్టి ఈ యొక్క ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ ఈ యొక్క యాత్ర చేపట్టిరో యాత్ర సంపూర్ణంగా విజయవంతం కావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ పాలకులు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈదుల ఐలన్న గారి నాయకత్వం.